వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులు, పాపాలే విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమని, విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. 2019 నుండి 2024 వరకు ఈ 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు ఇందుకు సంబంధించిన విషయాల్లో జగన్ చేసిన అవినీతి వల్లే రాష్ట్రంలో 1,29,000 కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పడ్డాయని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం సమయంలో గత పాలకులు చేసిన పాపాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య అవగాహన లేని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మామిడి గోవిందరావు ధ్వజమెత్తారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పగించామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారని ఎమ్మెల్యే ఎంజీఆర్ గుర్తు చేశారు. 2022, 23, 2023, 24 సంవత్సరాలకు గాను ప్రజలపై భారం మోపాలని జగన్ ప్రభుత్వం ఆ ఛార్జీలను ఆమోదం తెలిపి ఈఆర్సీకి పంపిందని, అంటే ఆ ఛార్జీలు 2 ఏళ్ల క్రిందటే జగన్ హయాంలోనే వేయాల్సి ఉందని, అయితే ఈఆర్సీ మాత్రం 2 ఏళ్ల వరకు వాయిదాల పద్ధతిలో గత వైసీపీ ప్రభుత్వం జగన్ నెట్టుకుని వచ్చిందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వివరించారు. రోజు విద్యుత్ ఛార్జీల కోసం దెయ్యాల వేదాలు ఒల్లిస్తున్నట్టు ఉన్నది. యాక్చువల్ దెయ్యాల వేదాలు ఒల్లిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2019 నుంచి 2024లో ఏ విధంగా మోసం చేశారో, మళ్ళీ ఇప్పుడు 24 నుంచి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే ఏం మోసాలు చేస్తున్నాడో ఆయన వ్యక్తి చూస్తున్నారు. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మనం అందరము కోరుకున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అపవాదు చేసి ఆయన చేసిన పాపాలు ఇవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద 1,29,000 కోట్లు భారం పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదు వేస్తున్నారు? ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు. సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి గొప్పతనం గొప్పేం కాదు. ఆయన అక్కతల్లిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు. ప్రజలంతా చెప్పండి, ఈరోజు ప్రజల నెత్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్ తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే 1,29,000 కోట్లు ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024లో జరిగితే ఆ లాస్ని ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలే పాపం ఆయనదే, జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఈరోజు పేద ప్రజల మీద మోపి, ఈరోజు సామాన్యుల మీద మోపి ఈరోజు నానా ఇబ్బందులు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాల వేదాలు ఉల్లిస్తున్న దానికే కారణం.